పని లేనోడు పిల్లి తల కొరికాడు, కంటి చూపు లేనటువంటోడు కోడిగుడ్డు మీద ఏకలెతికాడు అని సామెత. ఇప్పుడు అట్లాంటిదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సిన్సియర్గా ఆధ్యాత్మిక ధర్మాన్ని పాటిస్తున్నారు, హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి దీక్షలు చేయటమా ఇంకొకటి ఆయనకి సంబంధించినటువంటి యాక్టివిటీ నడుస్తుంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి కి సెంటిమెంటు ఏదైతే ఆలయం సెంటిమెంట్ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం సెంటిమెంట్ ఉంది. ఆయన భార్య ఏదైతే మొన్న వాళ్ళ అబ్బాయికి ప్రాబ్లం వచ్చినప్పుడు మార్క్ శంకర్కి సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అటు ఆయన భార్య క్రైస్తవురాలైనా సరే మొక్కుకుంది వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అర్పిస్తానని. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ రాగానే అక్కడికి తీసుకువెళ్ళడం, తిరుమల చేరుకోవడం, అక్కడ తలనీలాలు అర్పించడం జరిగింది. ఇది ఊరంతా చూసింది, లోకమంతా చూసింది, అందరూ చూసి దాని మీద దుర్మార్గపు ఎప్పుడో గరికపాటి వారు ఏదో మాట్లాడినటువంటి దాన్ని పుచ్చుకుని ఒక పక్కన ట్రోల్ చేస్తూ మరి కొంతమంది పని ఏమీ లేదు వాళ్ళకి. ఇప్పుడు ఆవిడ తలనీలాలు అర్పించింది, నీకు పోయేదేముంది? ఎంతమంది చేయట్లేదు? అనేక మంది మహిళలు చేస్తారు తలనీలాలు సమర్పించేటటువంటి. అది వాళ్ళ యొక్క భక్తి భావం. దాంట్లో ఏవేవో లెక్కలు తీసి అయ్యయ్యో మాట్లాడతా, తప్పుడు ప్రచారాలు చేస్తా, లేకపోతే ఇదొక నాటకం లాంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ మీదన ఇప్పుడు విజయశాంతి లేడీ సూపర్ స్టార్ ఇప్పుడే తాజాగా ఏదైతే ఆవిడ పాత సినిమాకి సంబంధించిన వైజయంతి సన్ ఆఫ్ అంటూ వాళ్ళ కళ్యాణ్ ఈ జూనియర్ ఎన్టీఆర్ సోదరుడితో కూడినటువంటి సినిమా ఒకటి వచ్చింది కదా, ఆ హడావిడిలో ఉన్నటువంటి విజయశాంతి ప్రత్యేకించి దీని మీద స్పందించింది. ఎందుకు ఇట్లాంటి ట్రోల్ చేస్తున్నారు, ఆమె భక్తిభావంతో ఉన్నప్పుడు ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి, ఇది తప్పు అంటూ నిలదీసింది, తప్పు పట్టింది.